హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి ఫ్యాషన్ వరల్డ్. మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ వీడియో అప్లోడ్ చేసుకుందాం అనుకున్నాం కదా. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చీకట్పల్లి అనమాట, చిత్తూరు డిస్టిక్లో. ఇప్పుడు వచ్చే అన్నమయ్య డిస్టిక్. చాలా బాగుంటుంది సెలబ్రేషన్స్ అంతా. మన సైడ్ కర్నూలు సైడ్ సింపుల్గా చేస్తారు కదా, ఇలా ఇక్కడ అలా కాదు, చాలా గ్రాండ్గా చేస్తారు. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆవులని పూజిస్తారనమాట. ఆవులను పూజించి వాటిని భోగి మంట దగ్గర తీసుకెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకుంటారు, చాలా బాగుంటాయి. ఇవి వచ్చి మా వదిన వాళ్ళు వేసినటువంటి ముగ్గులు అనమాట. చూడండి, చాలా ట్రెండీగా ఉన్నాయి అన్ని రెండు ముగ్గులు. ఇందులో ఆవు కూడా వచ్చింది, కైట్స్, సింపుల్ రంగోలీస్ చాలా బాగున్నాయి. మార్నింగ్ వచ్చి ఈ రంగోలీతో స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. మార్నింగ్ లేవగానే 4-4:30కి అంతా లేచి ఇంకా రంగోలీలు అంతా రెడీ చేసిన తర్వాత గొబ్బెమ్మలు పెడతారు కదా, అమ్మవారిని పెట్టి పూజిస్తారనమాట. గొబ్బెమ్మల్ని పెట్టి అది ఇలా పెట్టారు చూడండి. కొద్దిగా ఒక 6కి అలా పెట్టేస్తారు, పెట్టి పూజిస్తారనమాట. పూజించిన తర్వాత అమ్మవారికి చల్లని పంపిస్తారు. ఎందుకంటే మన సంవత్సరం మొత్తంలో మనకి అమ్మవారు రాకుండా మన పాడి పశువులంతటిని రక్షించాలని అమ్మవారికి మనం చల్ల పంపిస్తారనమాట. తర్వాత వచ్చి బెలూన్స్ అనమాట. మెయిన్ ఈ ఫెస్టివల్కి మనం పశువులన్నిటికీ, ఆవులు, ఎద్దులు, వాటన్నిటికీ పూలు, ఇంకా బెలూన్లు, ఇంకా వేరే వేరే ఐటమ్స్ అన్నీ పెట్టి, గంటలు అలా అన్నీ పెట్టి బాగా డెకరేట్ చేస్తారనమాట. అలా డెకరేట్ చేసిన తర్వాత వాటిని తీసుకెళ్ళి భోగి మంట దగ్గరికి తీసుకెళ్తారు. ఇవో బెలూన్స్. ఇదో మా పాప చూడండి, మా పాప మా వదిన వాళ్ళ కూతురు. ఆ పిల్ల అయితే మేము కింద బెలూన్స్ అన్ని రెడీ చేసుకుంటుంటే పైన గొర్రె పిల్లల్ని తీసుకొని ఆడుకుంటుంది అనమాట పైన. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే. మాకంటే మా పాపని చాలా ఎంజాయ్ చేసింది. మీరు కూడా చూసింటారు ఆ వీడియో, షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఈ విధంగా ఆవులని డెకరేట్ చేస్తారు. ఇలా పూలు, బెలూన్స్, ఇంకా అవి ఏమంటారు, షైనింగ్వి అన్నీ ఏవేవో పెడతారు, గంటలు అలా కట్టేసి డెకరేట్ చేస్తారనమాట. అంతా డెకరేట్ చేసిన తర్వాత అదో చూడండి, వెనకాల బురకాలాగా వేసి తీసుకొని వస్తారు. అట్లా చూడండి ఎంత బాగా డెకరేట్ చేసుకుంటారో అంతా. అలా డెకరేట్ చేసి ఎందుకంటే మన సాంప్రదాయాల్లో మనకు ఆవులు అనేటివి చాలా ముఖ్యమైనవి కాబట్టి, ఆవులని దేవతలుగా కొలుస్తారు కాబట్టి, ఈ సంక్రాంతి పండుగను మా సైడ్ అంటే తిరుపతి, చిత్తూరు, తిరుపతి, పలంనేరు ఈ సైడ్ అంతా మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము చాలా బాగా. విలేజెస్లో ముఖ్యంగా, టౌన్లో ఏమో తెలియదు కానీ విలేజెస్లో అయితే మ్యాక్సిమం ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ భోగి మంట వేసి, అందరు ఊరు మొత్తం కలిపి ఒక భోగి మంట వేసి సాయంత్రం రోజు భోగి మంట దగ్గరికి ఆవులను ఇలా తీసుకెళ్ళి దాని చుట్టూ తిప్పి తర్వాత భోగి మంట పెడతారండి. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. చూడండి, మా అల్లుళ్ళు, కొడుకు, వదినలు, పాప అందరూ చాలా బాగా రెడీ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, పూజ చేస్తారు. అలా ఖచ్చితంగా పూజిస్తారండి ఆ రోజు గోమాతని. మళ్ళీ వాటికి బెల్లము అవన్నీ పెట్టి హారతలు ఇచ్చి తర్వాత ఇంకా తీసుకెళ్తారు భోగి మంట దగ్గరికి. సెలబ్రేషన్స్ బాగుంటాయి. ఇది వచ్చి మా అన్నయ్య వాళ్ళ విలేజ్లో చీకట్పల్లి అనమాట. నెక్స్ట్ వచ్చి సండే రోజు మా విలేజ్లో ఉంటుంది, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది సెలబ్రేషన్స్. ఇక్కడైతే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా అది కూడా మీకు వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, మర్చిపోకుండా చూడండి. మీకంతా చూపించాలన్న థాట్ అనమాట. మన సైడ్ ఇలా చేయరు కదా, ఇక్కడ ఎలా ఉంటాయో సెలబ్రేషన్స్ మీరు కూడా చూడాలి అని నేను వీడియో తీశాను. ఇంకా భోగి మంటది వీడియో లైవ్ పెట్టినాము, అందుకే భోగి మంట వీడియో దీంట్లో యాడ్ చేయలేదు. మా మా అమ్మ వాళ్ళ విలేజ్లో కంపల్సరీ నేను మీకు భోగి మంట వీడియో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు అనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. చూడండి, ఇలా హారతులు ఇచ్చి మమ్మల్ని కాపాడని కోరుకొని వాటిని తీసుకెళ్తారనమాట. అది చూడండి, మర్చిపోకుండా మీరు చూడండి ఎంత బాగా అందరూ
ఆల్రెడీ వెళ్ళిపోయారు చూడండి భోగిమంట వద్దకు చాలామంది. మీకు పైన మిద్దె పైనకి ఎక్కి మొత్తం చూపిస్తాను. దగ్గరగా వెళ్తే కనబడతాయో లేదో అని చెప్పి మిద్దె పైనకి ఎక్కిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. అందరు ఎలా తీసుకెళ్తారో టెంకాయలు కొట్టి హారతలు ఇచ్చి. పైనుంచి తీశాను కదా, కొద్దిగా క్లారిటీ లేదు చూడండి. మీకు ఒక వ్యూ అడ్జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. ఇలా తీసుకెళ్తారనమాట. అది అక్కడ చూడండి ఎన్ని ఆవులు వచ్చేసాయో ఆల్రెడీ. ఇంకా కొద్దిగా టైం అయ్యే కొద్దీ చాలామంది వచ్చేస్తారు అక్కడికి. వచ్చి భోగిమంట వేస్తారనమాట. మా పాప రా అంటే కూడా రాకుండా ఆడనే ఆడుకుంటూ ఉంది. అదో గొర్రెలు ఆవులు మనుషులు చూడండి అంతా అంతా ఒక చోటుకు వచ్చి, ఇంకా ఆవులు కొంచెం భయపడుతూ ఉంటాయి కదా, వాటిని ఇంకా బెదిరిస్తూ ఆట పట్టిస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. వీడియో చూడండి. ఇక్కడ పిల్లలు పైన ఆడుకుంటున్నారు అనమాట. అయితే చాలా బాగుంది సెలబ్రేషన్స్. అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము. చూడండి దగ్గరగా చూపిస్తాను మీకు. ఇలా అన్ని ఆవులని తీసుకొని వస్తారు. అక్కడ మీకు కనిపిస్తుంది భోగి భోగి మంట వేయడానికి కుప్పలు అనమాట. అట్లా పెడతారు కట్టెలన్నీ కలిపి ఒక చోట. వాళ్ళు చూడండి పిల్లోళ్ళందరూ ఆవులను బెదిరిస్తూ ఉంటారు వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం. పాపం ఏమంటే అది ఒక రకమైన ఎంజాయ్మెంట్ ఫెస్టివల్ రోజు అనుకుంటారు, కానీ పాపం అవి భయపడుతూ ఉంటాయి. అదైతే కామన్ అండి, ప్రతి ఊర్లో కంపల్సరీ అలా బెదిరిస్తారు పిల్లలు. అది బాగుంటుంది. అది కూడా ఒక రకంగా చూసే వాళ్ళకి. పాపం ఆవులు పట్టుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సెలబ్రేషన్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. చూడండి ఆ ఆవులన్నీ ఒక చోట ఖచ్చితంగా. అంటే ఇంతకుముందు ఎద్దులు అలాంటివన్నీ వచ్చేవండి. ఇప్పుడు కొద్దిగా అందరూ ఆవుల్ని మెయింటైన్ చేస్తున్నారు, ఎద్దులు తక్కువైనాయి కాబట్టి అన్ని ఆవులు ఉన్నాయి. లేకపోతే ఎద్దులు పెద్ద పెద్ద కోడలు చాలా బాగుండింటాయి అవన్నీ. ఇదే అనమాట సెలబ్రేషన్స్ అంతా. ఒక చోటకి అందరూ వస్తారు. ఇంకా కొద్దిగా చీకటి పడే కొద్దీ ఎక్కువ మంది వస్తూనే ఉంటారు. ఏమంటే చీకటి పడితే మళ్ళీ వీడియో కనిపించదని ఇలా పెట్టేశామన్నమాట. చూడండి అక్కడ పూజ చేశారు. భోగిమంట ఎదురుగా కాటమరాజుని దేవుని పెట్టి పూజ చేస్తారనమాట. తర్వాత భోగిమంట అంటిస్తారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.